14 ఏళ్ళు ఉన్నటువంటి పోరగాడు 14 ఏళ్ళ పిల్లగాడు నిన్న గుజరాత్లోని సవాయ్ మాన్సింగ్ గుజరాతేనా జైపూర్లో పింక్ సిటీ జైపూర్లో ఉన్నటువంటి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో 35 బంతులలో వీర విహారం. ఆయన ఎదుర్కొన్న బౌలర్లు ఎవరెవరు? మహమ్మద్ సిరాజు, పెద్దోళ్ళు, ఆ తర్వాత ఇషాంత్ శర్మ, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ పేరేంది రషీద్ ఖాను. ఇగో ఇటువంటి వాళ్ళ బౌలర్లు వేస్తేనే కుక్కల కొట్టినట్టుకు వచ్చిండు. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి. ఐపీఎల్లో 14 ఏళ్ళ పిల్లగాడు మొత్తం నిన్న దేశాన్నంతా టీవీల ముంగడ కూర్చుండబెట్టే పరిస్థితికి తెచ్చిండు. ఒక 14 ఏళ్ళ పోరాడు. 14 ఏళ్ళు అంటే 9th క్లాస్ అన్నట్టు రకంగా. రైట్. ఇక్కడ కేసీఆర్ గారేమో వాళ్ళ పిల్లల్ని 50 ఏళ్ళు దాటిన పిల్లలేమో పిల్లలు అంటా ఉండు. అసలు పిల్లగాడు ఇగో ఈయన. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 14 ఏళ్ళ వయసులో పిల్లగాళ్ళు అప్పుడప్పుడే కొత్తగా బనీన్లు వేసుకుంటుంటారు. చిన్నతనంలో అయితే 10-12 ఏళ్ళు వచ్చేదాకా బనీన్ గతి లేదు, ఏం గతి లేదు. అదే కథ. బనీను ఉల్టా వేసుకునే వయసు ఇది. ఏది బనీను ఉల్టా వేసుకునేటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లగాడు. అసలు పాల బుగ్గలు ఉన్నటువంటి పిల్లగాడు నిన్న ఆట ఆడితే ఆ ఆటను చూసి మొత్తం క్రికెట్ ప్రపంచమే ఏందిరా, ఎక్కడి నుంచి వచ్చిండ్రా ఈ పోరడు అనేటువంటి పరిస్థితి.